తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ఇవాళ తెరపడే అవకాశం ఉంది. శశికళకు సీఎం పీఠం దక్కుతుందో లేదో తేలిపోతుంది. జయలలిత ఆస్తుల కేసులో ఇవాళ తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు. ఈ కేసులో జయ A1, శశికళ A2గా ఉన్నారు. చిన్నమ్మను సుప్రీంకోర్టు దోషిగా తేల్చితే ఆమె సీఎం కావడం కష్టం. ఒకవేళ శిక్ష పడితే ఇప్పుడే కాదు, మరో 10 ఏళ్ల వరకు ఆమె ఆశలు గలంతైనట్టే. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు. ఆ లెక్కన ఇప్పుడే కాదు, వచ్చే ఎన్నికలు, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయడం కుదరదు. దీంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పులో శశికళ దోషిగా తేలితే 2 రకాలుగా ఇబ్బంది తప్పదు. క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు మెల్లగా జారుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మెల్లగా ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. మరోవైపు అన్నాడీఎంకే కేడర్లో కూడా నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. శశికళ కేసులంటూ కోర్టులంటూ తిరుగుతూ పోతే పార్టీ ఏమవుతుందోనన్న ఆందోళన పెరిగి అనిశ్చితి రావచ్చు. అయితే చిన్నమ్మ కూడా ముందస్తు వ్యూహంతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే సీఎం అభ్యర్థిగా సెంగొట్టియన్, ఎడప్పాడి పళనిస్వామి, తమ్మిదురైల్లో ఒకరిని ప్రతిపాదించే అవకాశం ఉంది. నిర్దోషిగా తేలితే మాత్రం పన్నీరుకు షాక్ తప్పకపోవచ్చు అంటున్నారు పరిశీలకులు. జయలలిత అక్రమాస్తుల కేసును పరిశీలిస్తే 1991-96 మధ్య కాలంలో సీఎంగా ఉన్నప్పుడు భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జయ ఇంట్లో జరిగిన సోదాల్లో 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, విలువైన పత్రాలు బయటపడ్డాయి. మొత్తం 60 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జయకు వ్యతిరేకంగా అప్పట్లో కోర్టుకు వెళ్లారు. 1996 డిసెంబర్ 7న జయ అరెస్ట్ అయ్యారు. ఆమెతో పాటు శశికళను కూడా నిందితురాలుగా చేర్చి దర్యాప్తు సంస్థలు కోర్టులో కేసులు వేశాయి. ఆ తర్వాత ఈ కేసు చాలా మలుపులు తిరిగింది. విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు చెన్నై నుంచి బెంగళూరుకు మారింది కేసు. 2014లో జయలలిత సహా 5గురికి 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమ్మకు 100 కోట్ల జరిమానా విధించింది స్పెషల్ కోర్టు. శశికళ సహా మిగతా 4గురికి 10 కోట్ల జరిమానా వేశారు. అయితే స్పెషల్ కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. దీంతో జయ సహా అంతా కేసు నుంచి బయటపడ్డారు. కానీ హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. జయ మరణించడంతో మిగిలిన నిందితులపై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శశికళను సీఎంగా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సరిపడా ఎమ్మెల్యేల మద్దతున్నా ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, 24 గంటల్లోగా ఆమెను ఆహ్వానించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. 24 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శశికళను ఆహ్వానించేలా గవర్నర్ను ఆదేశించాలని న్యాయవాది పిఎల్ శర్మ సుప్రీంకోర్టులో ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. శశికళ మీద కోర్టు తీర్పు కోసం ఆమె కంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం. కోర్టు తీర్పును బట్టి తన రాజకీయ భవిష్యత్తు కూడా కొంత ఆధారపడి ఉండడంతో ఆయనలో కూడా టెన్షన్ పెరుగుతోంది. తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే ఎమ్మెల్యేలు తన గూటికి చేరడం ఖాయమని ఆయన ధీమా. ఒకవేళ చిన్నమ్మకు అనుకూలంగా వస్తే మాత్రం పన్నీర్ పరిస్థితి డైలమాలో పడినట్టే. అయితే తన పవర్ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆపద్ధర్మ సీఎం. రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా సెక్రటేరియట్ కు వెళ్లిన ఆయన సుమారు 8 గంటల పాటు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు. తాజాగా ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే కూడా పన్నీర్ పక్షాన చేరారు. దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్, మదురై ఎంపీ గోపాలకృష్ణన్ సెల్వంకు మద్దతు పలికారు. ఇప్పటివరకు 12 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. పన్నీర్ సెల్వంకు సినీ ప్రముఖుల మద్దతు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, గౌతమి, ఖుష్బూ, శరత్ కుమార్, టి రాజేందర్, మనోబాల వంటి సినీ నటులు మద్దతుగా నిలిచారు. పన్నీర్ చేతికి పగ్గాలు అప్పగిస్తేనే రాష్ట్రం బాగుంటుందంటూ ట్వీట్లు చేశారు. తాజాగా డాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ్ లారెన్స్ కూడా పన్నీర్ కు జై కొట్టారు. సెల్వం ఇంటికి వెళ్లి మద్దతు పలికిన లారెన్స్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకే ఉందన్నారు. సినీ జనాలతో పాటు సామాన్యులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా పన్నీర్ కు మద్దతు పలుకుతున్నారు. తమిళనాడులో బల పరీక్ష పెట్టాలంటూ గవర్నర్ విద్యాసాగర్ రావుకు సూచించారు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి.
వారంలోగా అసెంబ్లీని సమావేశపరిచి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని సలహా ఇచ్చారు. బల నిరూపణ సమయంలో శశికళకు మద్దతుపై ఒకటి, పన్నీర్ సెల్వంకు మద్దతుపై మరో తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. బల పరీక్ష నిర్వహిస్తే మెజారిటీ ఎవరికి ఉందో స్పష్టమవుతుందని ఏజీ సూచించారు. ఇవాళ సుప్రీం తీర్పు రానుండడంతో ఏజీ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే తాత్సారం చేస్తున్నారంటూ గవర్నర్ విద్యాసాగర్ రావుపై విమర్శలు వస్తున్నాయి. మరి ఆయన ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత ఆయన ఏదో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో డీఎంకే పాత్ర కీలకంగా మారింది. డీఎంకే సపోర్ట్ ఇస్తుందన్న ధీమాతోనే చిన్నమ్మను ఢీకొట్టేందుకు పన్నీర్ సెల్వం రెడీ అయినట్టు ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరూ తమ ప్రత్యర్థులేనని చెప్పారు. డీఎంకే అత్యవసర భేటీలో పన్నీర్కు మద్దతుగా తీర్మానం చేయలేదని స్పష్టం చేసిన స్టాలిన్ తమ స్టాండ్ ఏంటో అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా తెలుస్తుందన్నారు. మరోవైపు సంక్షోభానికి తెరదించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పటికే గవర్నర్ వెనుక బీజేపీ ఉందని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చెన్నైలో డీఎంకే అధినేత మాజీ సీఎం కరుణానిధి ఇంట్లోకి ఓ అగంతకుడు తుపాకీతో ప్రవేశించేందుకు యత్నించాడు. కుమార్తె కనిమొళి కూడా ఉంటోన్న ఈ ఇంట్లోకి బొమ్మ తుపాకీతో వెళ్లిన ఆ వ్యక్తి నేరుగా కరుణ భార్యను బెదిరించినట్టు చెబుతున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగంతకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రెడ్ 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అమరావతిలో నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అవుతుంది మంత్రిమండలి. అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ మీద చర్చ జరగనుంది. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి, కాకినాడ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ముందు చంద్రబాబు నివాసంలో మంత్రులు, పార్టీ సమన్వయ కమిటీ మెంబర్లతో టీడీపీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఇందులో పార్టీ సంస్థాగత ఎన్నికలు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండటంతో వెలగపూడిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనాన్ని వైసీపీ సందర్శించనున్నారు. మహిళా జాతీయ పార్లమెంటుకు హాజరయ్యేందుకు వెళ్లిన రోజాను పోలీసులు అడ్డుకోవడంతో ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతిలో అడుగు పెడుతుండడం ఉత్కంఠను పెంచుతోంది. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ ఇవాళ బెజవాడలో ఏపీ అధికారులతో భేటీ కానుంది. కృష్ణా జలాల వాటాలో నిన్న తెలంగాణ అభ్యంతరాలను విన్న కమిటీ ఇవాళ ఏపీ వాదన విననుంది. రేపు 2 రాష్ట్రాల అధికారులతో ఉమ్మడిగా కమిటీ సమావేశం అవుతుంది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు నిష్పత్తిని మారుస్తారన్నది కేవలం అపోహ మాత్రమేనని, ట్రిబ్యునల్ తీర్పు ఖరారయ్యే వరకు మార్చే అవకాశం లేదని చెప్పారు కమిటీ చైర్మన్ ఏకే బజాజ్. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో బృందం ఇవాల్టి నుంచి చైనాలో పర్యటించనుంది. ఈ నెల 21 వరకు వారు చైనాలో పర్యటిస్తారు. తెలంగాణలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించి శిల్పులు, విగ్రహాల తయారీదారులతో చర్చించేందుకు కడియం బృందం చైనా వెళ్తోంది. కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2.5 ఏళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది శూన్యమన్న ఉత్తమ్ ఈ నెల 19 నుంచి ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ ను తమ ఘనతగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్, ఐటీఐఆర్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. విభజన బిల్లులోని హామీల సంగతి ఏంటో బీజేపీ, టీఆర్ఎస్ చెప్పాలన్నారు ఉత్తమ్. గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో జన ఆవేదన కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. తెలంగాణలో ఎక్రిసాట్ ఉండడం గర్వకారణమన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన మంత్రి దీనితో రైతులకు ఎంతో ప్రయోజనమన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీని వాడుకుంటున్నామని గుర్తు చేశారు కేటీఆర్. భూసార పరీక్షలతో సేద్యం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆహారోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు మంత్రి కేటీఆర్.
సిరిసిల్ల అర్బన్ పెద్దూరులో 220 kV సబ్స్టేషన్ ప్రారంభించిన మినిస్టర్ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని తెలంగాణలోని ఇంటి దొంగలు అడ్డుకుంటూ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ మొత్తానికి మిడ్మానేరు గుండెకాయ కాబోతుందన్నారు కేటీఆర్. రాష్ట్రం వచ్చాక 24 గంటలు విద్యుత్ సరఫరాను అందిస్తున్నామన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అర్బన్ హెల్త్ సెంటర్లలో ఇక నుంచి పేషెంట్లకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి నారాయణ. గుంటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలతో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించిన మంత్రి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో కార్పొరేట్ తరహా వైద్యానికి, విద్యకు అంకురార్పణ జరిగిందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలోని అన్ని విభాగాలలో నిపుణులైన స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా రోగులకు వైద్యం అందిస్తామన్నారు. ప్రతి 3 అంగన్వాడీ కేంద్రాలను కలిపి ప్రీ స్కూల్ గా మార్చి నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ విద్యను అందిస్తామన్నారు నారాయణ. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా గాంధీ ఆసుపత్రిలో శంషాబాద్ కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి స్వైన్ ఫ్లూతో మృతి చెందాడు. ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 6 చిన్నారులే ఉన్నారు. మరో 2 ఆ వ్యాధి లక్షణాలతో గాంధీలో చేరడం కలకలం సృష్టించింది. ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 8 మంది స్వైన్ ఫ్లూతో చనిపోయారు. తిరుమలలో నేడు టీటీడీ వార్షిక బడ్జెట్ సమావేశం జరగనుంది. చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 10:30కు అన్నమయ్య భవనంలో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కాపీలు లీక్ కాకుండా టీటీడీ అకౌంట్స్ విభాగం జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే తిరుమల చేరుకున్న బోర్డు సభ్యులకు ఎజెండా కాపీలను అకౌంట్స్ విభాగ అధికారులు స్వయంగా కలిసి అందించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న కిరికిరితో తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు మంత్రి హరీష్ రావు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన బాల్కొండ నియోజకవర్గంలో సాగునీటి అభివృద్ధికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. పంటలు బాగా పండి ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ కోరిక అన్నారు. అందుకే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు హరీష్ రావు. షార్ ఇంజనీర్లకు మద్దతుగా కర్నూలులో సాయికృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగి పంపుతున్న సందర్భంగా ఉపగ్రహ వాహన నౌక నమూనాను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ తలెత్తుకునే ఉపగ్రహాలు పంపుతున్నారని, ఇది యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు. జగిత్యాల జిల్లాలో జేఎన్టీయూ కాంట్రాక్ట్ లెక్చరర్లు ర్యాలీ నిర్వహించారు. నాజుపల్లిలో ర్యాలీ తీసి తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జీతాలు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కాంట్రాక్ట్ లెక్చరర్. జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని జేఎన్టీయూ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జూనియర్ విద్యార్థులకు సీనియర్ స్వాగతం పలికి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గుంటూరులో దారుణం జరిగింది. మార్కెట్లో ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్న సాయిరెడ్డిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. వ్యాపార ప్రత్యర్థులే ఈ హత్య చేశారని ఆరోపిస్తున్నారు సాయి కుటుంబ సభ్యులు. అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేశారు హైదరాబాద్ కాచిగూడ పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తున్న టైంలో ఘరానా దొంగ నితీష్ జగన్నాథ్ పట్టుబడ్డారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీల చిట్టా బయటపడింది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో 41 కేసుల్లో నిందితుడని తేల్చారు పోలీసులు. గతంలో పోలీసులు ఇతనిపై కాల్పులు జరిపినప్పుడు తప్పించుకున్నాడు. అప్పుడు మరో వ్యక్తి చనిపోయాడు. నితీష్ పై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడలో తాళం వేసి ఉన్న ఇంటిని కొల్లగొట్టారు దొంగలు. శ్రీరామనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు 2 రోజుల క్రితం తిరుమల వెళ్లారు. తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది. 10 తులాల బంగారం, కిలో వెండి, 85,000 నగదు, ఓ ఐఫోన్ ఎత్తుకెళ్లారు దొంగలు. అయితే పని మనిషిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. 3060లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
యాక్షన్ న్యూస్. తమిళనాడులో సర్కారు ఏర్పాటు చేయబోయేది తామే అంటోంది శశికళ వర్గం. జయలలిత అక్రమాస్తుల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో నిన్న సాయంత్రం నుండి గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉన్నారు శశికళ. దీంతో శశికళను కలవడానికి తెల్లవారుజాము నుంచే ఎంపీ, ముఖ్యమైన నేతలు రిసార్ట్స్ కు చేరుకుంటున్నారు. ఇక తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి శశికళ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పు రాగానే సర్కార్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ని కలిసి కోరతామంటున్నారు వాళ్ళు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఎన్టీవీ ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్స్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం ఏదైతే గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రతలతో ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. దాదాపు రిసార్ట్కి 2 కిలోమీటర్ల ముందునే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి పోలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజ్యసభ ఎంపీలు, అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి లోక్సభ ఎంపీలు మాత్రం ఒక్కొక్కరు వెళ్తున్నారు. దాదాపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అడగడం జరిగింది. 120 మందికి పైగా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్టుగా మనకు స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడానికి కూడా పోలీసులు ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన కెమెరామెన్ చెంచయ్య చూపిస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అన్ని చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేల ఈరోజు 10:30 గంటలకి కీలకమైనటువంటి తీర్పు రాబోతున్న నేపథ్యంలో 20 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి ఈ కేసు తీర్పు ఎలా ఉంటుందో అని చెప్పి అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఓవైపు శశికళ మాత్రం రాత్రంతా కూడా కీలకమైనటువంటి నేతలతో సమావేశమై ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా తనకు వస్తే ఎవరు పార్టీని నడపాలి, అలాగే శాసనసభ పక్ష నేతగా ఎవరు ఎన్నుకోవాలన్న దానికి సంబంధించి కూడా కొద్దిగా వారికి గైడ్లైన్స్ చేసినటువంటి సందర్భం లోపల నెలకొందని కూడా ఉండవచ్చు. తెల్లవారుజామున వరకు మంతనాలు జరిగాయి. అయితే 10:30 గంటల ప్రాంతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తున్న నేపథ్యంలో కూడా అందరి నేతలు కూడా ఇక్కడికే రావాలని కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీలో వేసి జాతీయ పార్టీలతో మాట్లాడుతున్నటువంటి తంబిదురైని కూడా ఇక్కడికి రమ్మని చెప్పడంతో ఆయన కూడా రాత్రి బయలుదేరి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి. ఓవైపు పన్నీర్ సెల్వం కూడా ఇదే స్ట్రాటజీలో ఉన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే రియాక్ట్ అవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్గా చూస్తే ఈ రోజు కీలకం అని చెప్పొచ్చు సంతోష్. మరి కాసేపట్లో మాత్రం ఇంకా మరికొద్ది మంది ఎంపీలు చేరుకునే అవకాశం ఉంది. పోలీసు బందోబస్తు కూడా గంటకు ఇక్కడ పెంచుతున్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్లోని ఈ ప్రాంతంలో ప్రతి 1 కిలోమీటర్కు కూడా 40 నుంచి 50 మంది పోలీసుల సెక్యూరిటీ ఉంది. అదే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం. మరి కాసేపట్లో డెవలప్మెంట్స్ జరిగే అవకాశం ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.